పొద్దు పొద్దున్న వాడరా ఫోను ఈ మిడతడా. చెప్పరా మిడతా. ఏరే నాని రేవే మ్యాచ్ కి. మ్యాచా? అయినా నాకు బ్యాటింగ్ ఎవర్రా బాబా మీరు? ఈరోజు ఓపెనర్ నువ్వేరా. ఏది మీ అమ్మతోడయ్యా? నువ్వు రాయే ముందే. సరేరా రెడీ అయ్యి వచ్చేతనైతే. ఉంటే బేగొచ్చి మరి. అమ్మా అమ్మా ఎక్కడున్నావే? ఏరా నాని. ఏటే అమ్మా వాయిస్ లో బేస్ తగ్గింది? కొంచెం జ్వరంగా ఉందిరా నాని. అదే తగ్గిపోద్దులే, వచ్చి ఉప్మా పెట్టు. జ్వరంగా ఉందని చేయలేదురా. అంటే నీ ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లో వంట బందా? సరిసరిలే వస్తా అయితే. రే నాని ఆ బట్టలు కొంచెం మేడ మీద ఆరేసేరా, చాలా నీరసంగా ఉంది. ఉన్నామా, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. నాని ఒరే నాని. ఏరా మ్యాచ్ అన్నారు, ఇంకెక్కడ ఉన్నారేటే? నమస్తే సార్. థ్యాంక్స్ నమస్తే గానీ విషయం చెప్పండి. నారేనే మ్యాచ్ పోయి ఇక్కడ కూర్చున్నా. నేను లేకుండా మ్యాచ్ ఆడితే ఇలాగే అవుద్ది. ఒరే అప్పల్ స్వామి, మ్యాచ్ మొదలు పెట్టినప్పుడు ఫోన్ చేస్తే పోయాకొచ్చా బొక్కాడేగాడివి. అంతా మా అమ్మ వల్లరా. ఈడెవడు? ఆడే నా బామర్దిరా, పేరు తిరు. ఏంటి నాన్న? నాని అమ్మకు ఒంట్లో బాగోలేదంట, టాబ్లెట్స్ పట్టుకెళ్ళు. సరే నాన్న. ఒరే తిరు, ఇటు తిరుగు. ఏటన్నా? ఏ మెకానిక్ సెట్ లో వర్క్ చేస్తావరా? నీ బట్టలేంటి అలాగున్నాయి? వాడు మెకానికల్ ఇంజనీర్ రా నాని. మరి అదేంట్రా తమ్ముడు, బట్టలు కాస్త నీట్ గా ఉంచుకోవచ్చు కదరా మాలాగా. ఆపరా నాని. నాకు నీట్గా ఉండాలని ఉంటుందన్నా, కానీ ఎంత ఉతికినా బట్టలు మరకలు పోవడం లేదు. నువ్వు ఉతుక్కోవడం ఏంట్రా? మీ అమ్మ ఉతకదా? ఉన్నప్పుడు ఉతికేదన్నా. అంటే మీ అమ్మగారు లేరా తమ్ముడు? లేరన్నా, చనిపోయారు. నేను మా నాన్నే ఉంటున్నాం. మా పనులు మేమే చేసుకుంటాం. అమ్మ ఉన్నప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుందన్నా మా అమ్మ ఎంత కష్టపడింది. సారీ రా తమ్ముడు, ఫీల్ అవ్వకు. మదర్స్ డే రోజు అమ్మని గుర్తు చేసి ఏడిపించావురా. ఏంటి రోజు మదర్స్ డేనా? ఈ రోజే. అలా అయితే అమ్మ పిక్కి రఘువన్ బీజం తగిలించే ఇన్స్టాలో స్టోరీ పెట్టేస్తా, ఒక పని అయిపోద్ది. తప్పన్నా, పోస్ట్ పెట్టేసి ఒక పని అయిపోయిందని నువ్వు అనుకుంటావు. ఏ పని నీకు చెప్పకూడదని అమ్మ అనుకుంటుంది. నీకు తెలియదులే అన్న అమ్మ విలువ. నీకే కాదు, అమ్మ ఉన్న ఎవరికీ ఆమె విలువ తెలియదు. అమ్మ లేదు కదా, ఆ బాధ నాకు బాగా తెలుసు. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఏటైందిరా వాడికి అంత మౌనంగా వెళ్ళిపోయాడండి? అర్జెంట్ ఏమోరా. ఏరా నాని ఎక్కడికి వెళ్ళా? అవునరా మీ అమ్మకి మాటలు తమ్మని తెచ్చావా? లేదు నాన్న, తేవడం మర్చిపోయాను. చెప్తానా కొడుక, టైంకి తినడం తినడం మర్చిపోయా, ఇవి మాత్రం మర్చిపోతావు. వాడినేమనకండి. చూసావారా మీ అమ్మ, నీ తప్పున్న ఒక్క మాట నిన్ను అన్నవడం లేదు. అది అమ్మంటే. ఈ అమ్మలంతా ఇంతేరా, పిల్లల మీద హద్దులు లేకుండా ప్రేమ పెంచేసుకుంటారు. సరే కాని సరుకులు తెస్తే వంట చేస్తానండి. ఏం అవసరం లేదులే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. అదే తగ్గిపోద్దులేండి. నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో అమ్మా. లేదురా నాని, అన్నం వండాలిరా. అసలే తెల్లవారి నుంచి నువ్వేం తినలేదు కదా. మీ అమ్మకి తన ఆరోగ్యం కన్నా నీ ఆకలే ముఖ్యమైపోయింది. అమ్మంటే ఎప్పుడు పనిచేసే మిషన్ కాదురా, గుండెల్లో ఉండే ఒక ఎమోషన్. వెళ్ళి అమ్మకు సాయం చెయ్యి. ఊరుకోండి, చిన్నపిల్లాడిని పట్టుకొని పనులు చేయమంటారేంటి? నేనేం పిల్లాన్ని కాదమ్మా, పనులు చెప్పు, చక్కగా చక్క పెట్టేతను. పిల్లలు ఎదిగి ఎంత పెద్దవాళ్ళైనా అమ్మకి మాత్రం ఎప్పుడూ చంటి పిల్లలేరా. అమ్మా ఒకటి అడుగుతాను చెప్పు, నేను చేసే అల్లరికి, నా దోల పనులకి నా మీద నీకు ఎప్పుడు కోపం రాలేదా? నువ్వు నా కడుపులో పడ్డప్పటి నుంచి మొదలైన అల్లరి, నువ్వు భూమి మీద పడి 20 ఏళ్ళు వచ్చాక కూడా చేస్తున్న ఈ అల్లరికి నాకు ఏ రోజు కోపం రాలేదురా. అమ్మకి పిల్లలు అల్లరంటే ఇష్టమేరా. సమాజంలో ఎక్కడ అల్లరైపోతారేమో అని భయం కూడా. ఐ లవ్ యూ అమ్మా, నీకు మాటిస్తున్నా. నీకోసం అద్దాల మేడ కట్టి అందులో నిన్ను రాణిలా చూసుకుంటా. నువ్వు ఏ అద్దాల మేడలు కట్టక్కర్లేదు, కానీ నువ్వు తిన్న ప్లేట్ కడుక్కుంటే చాలు నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అయిపోయాడని పొంగిపోతారా. థ్యాంక్స్ అమ్మా, హ్యాపీ మదర్స్ డే. అమ్మది వెలకట్టలేని ప్రేమ, అమ్మది కొలవలేని త్యాగం. అమ్మని ప్రేమించడం కోసం స్పెషల్ డేలు మదర్స్ డేలు అవసరం లేదు. అమ్మ ఉన్నన్నాళ్ళు అమ్మలా చూసుకోండి చాలు. అనాథాశ్రమంలో వదిలేయడానికి అమ్మ అంటే ఆటబొమ్మ కాదు. మీకు అమ్మ విలువ తెలియాలంటే అమ్మ లేని వాళ్ళని అడగండి. ఇట్లు మీ F3 మోజీ టీం.